ఫ్రెండ్స్ మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ గురించి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో ఒక పోస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. అక్కడ టెలిగ్రామ్లో ఎంతైతే వస్తుందని చెప్పానో అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లో అక్కడ జాయిన్ నౌ బటన్ మీద క్లిక్ చేసి ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ మనకు ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది ఈ ఆఫర్ గురించి. అక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్ట్ అయితే చూడండి. మీకు ఈ ఆఫర్ గురించి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే నావి అప్లికేషన్ నుండి మనకు ఈ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేయాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, నావి అప్లికేషన్ ఎప్పుడు కూడా మీరు క్రియేట్ చేసి ఉండరాదు మీ మొబైల్ ఫోన్లో. అలాంటి మొబైల్ ఫోన్స్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ఇంకోటి సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది వచ్చేస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫర్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా మీరు దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అక్కడ మీ యూపీఐ ఐడి అనేది అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. సింపుల్గా మీ యూపీఐ ఐడి అనేది అడుగుతుంది. యూపీఐ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఒక 2 to 5 minute ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. ఆ విధంగా ప్లే స్టోర్లో అయితే వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి నావి అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. టర్మ్ అండ్ కండిషన్స్ని అలౌ టు పర్మిషన్స్ అనేవి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయండి. లింక్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా మీరు యాప్ హోమ్ పేజ్లో అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. ఏ విధంగా ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి అనేది అక్కడ మనకు పర్సనల్ లోన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. పర్సనల్ లోన్ అనేది సింపుల్గా మీరు దాని పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేయండి అంటే ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవడానికి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. అది ఏమిటంటారా, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అక్కడ కనిపిస్తాయి. అక్కడ మనకు ఏమేమైతే డీటెయిల్స్ కనిపిస్తాయో వాటి మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఈ సైనింగ్ కూడా చేయమంటుంది. వాటి మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత కంగ్రాచులేషన్స్ అంటూ ఎంతో కొంత మనకు ఈ విధంగా లిమిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎంతో కొంత లిమిట్ గనక వచ్చినట్లయితే మాత్రం ఈ స్టెప్ వరకు అయితే చేయండి. చేసుకున్న తర్వాత ఒక 2 minutes ఆ స్టెప్లో హోల్డ్ చేయండి. హోల్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ మొత్తాన్ని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసుకున్న వెంటనే వితిన్ 48 hours టు వితిన్ 72 hours లోపల, అంటే 2 days నుండి 3 days మధ్యలో మనకు ఫ్లాట్గా టెలిగ్రామ్లో నేను ఎంతైతే పోస్టులో చెప్పడం అయితే జరిగిందో అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు జస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే మాత్రమే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది ఎంత వస్తుంది అనేది ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టా కదా, అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, ఒకవేళ మీకు కంగ్రాచులేషన్స్ రాకుండా ఎంతో కొంత లిమిట్ రాకుండా మీకు డిక్లైన్ గనక వచ్చినట్లయితే మాత్రం మీరు ఈ ఆఫర్కి అయితే ఎలిజిబుల్ కాలేరు. అక్కడ మనకు ఎలిజిబిలిటీ గనక వచ్చినట్లయితే మాత్రం లిమిట్ ఎంతనా రాకోకో, 10,000, 15,000, 50,000, 1 lakh అది మనకు మ్యాటర్ కాదు. ఎంతో కొంత లిమిట్ అనేది ఎంతనా ఉండని, ఒక 1000 రూపీస్ లిమిట్ వచ్చినా కూడా మనకు ఈ ఆఫర్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఎలిజిబిలిటీ గనక వచ్చినట్లయితే మాత్రం 2 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని క్లోజ్ చేయండి. వితిన్ 2 or 3 days లోపల నేను చెప్పినట్టు వచ్చేస్తుంది. ఒకవేళ కంగ్రాచులేషన్స్ కాకుండా డిక్లైన్ గనక వచ్చినట్లయితే మాత్రం మనకు ఎలాంటిది రాదు. చూడండి, ముందుగానే చెప్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.